నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కితాబు. రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడ నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పదంలో నడిపిస్తామన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన వికే సీనా నాయక్. దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం ఫోన్లో పరామర్శించారు. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్లతో ఫోన్లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వీర జవాన్ మురళీ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిదని, అయినా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ఈ రోజు మీరు చూస్తే దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది. ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం, దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చలించిపోవడం, అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు. అలాంటిది మన దేశంలో ఎవరైతే మీరు చూస్తే దేశంలో చాలా మంది వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కాశ్మీర్కి వెళ్ళడం, అతి దారుణంగా అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు. అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు, తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను హతం చేసిన దేశం, హతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడ నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పాల్గొన్నారు. కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో పలు రోడ్లకి శంకుస్థాపన, సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం కరెన్సీ నగర్ కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనల మేరకు విజయవాడ సమగ్ర అభివృద్ధి కోసం డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నామని, విజయవాడకి ప్రధాన సమస్య ట్రాఫిక్ అని, రోడ్లు, డ్రైనేజ్, స్ట్రాంగ్ వాటర్, ఈ సమస్యలను ఎంత ఖర్చైనా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆటోనగర్ కి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తేనే విజయవాడ ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. సిఆర్టీఏ ఆధ్వర్యంలో ఆటోనగర్ కి ప్రత్యామ్నాయ మార్గాల పనులు మొదలు కాబోతున్నాయని, 3వ డివిజన్ ప్రాంత అభివృద్ధి కోసం ఈ 9 నెలల కాలంలోనే
9 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నారని, విజయవాడకి కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా విజయవాడ నగరం అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక భాగం, ముఖద్వారమైన విజయవాడ నగరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు కానీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ పిలిచి ఒకటే మాట చెప్పారు. ఈ విజయవాడ నగరం అందంగా ఉంటే అమరావతికి ఒక కళగా ఉంటుంది. తప్పకుండా విజయవాడ నగరానికి మీరు ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని, అధికారులతో కూర్చుని మంచిగా నగరం ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ పార్కులు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత ఖర్చు అయినా దీన్ని వెనకవాడొద్దని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన వెంటనే మేమందరం కూడా అధికారులతో కూర్చుంటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలైన ట్రాఫిక్, అంతేకాకుండా రోడ్లు, డ్రైనేజ్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, ఇటువంటి సమస్యల్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడో 2014లో మనం వచ్చి డ్రైనేజీలు వేసి కొంత భాగం గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడని పట్టించుకున్న పరిస్థితే లేదు. ఇటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం విజయవాడ మీద నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం మీద ప్రతినిత్యం దృష్టి పెడతానే ఉన్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఈశాన్యమైన ఈ 3వ డివిజను అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ 2014 నుంచి ఒక ప్రత్యేక ప్రణాళికతో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. మన విజయవాడ నగరంలో ఇచ్చే నిధుల్లో ఎక్కువ శాతం కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి అనేకమైన సదుపాయాలు కల్పించడం వల్ల చక్కటి భవన నిర్మాణం జరిగి కాలనీ అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. ఈ 9 నెలల కాలంలో సుమారు 8 కోట్ల రూపాయలు విలువ కలిగిన పనులు కూడా ఇక్కడ చాలా వరకు పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రారంభించుకోవడం జరుగుతోంది, కొన్ని పనులు జరుగుతున్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా వికే శ్రీనాథ్ నాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని అవినీటి మండపంలో వేద పండితులు మధ్య ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థానం కార్యాలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈరోజు శ్రీ దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రెస్టీజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని
ఇక మున్ముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గాం దాడికి ప్రతిచర్యగా మన భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున యనమల కుదురులోని ఫైజ్ మసీద్ ముస్లిం సోదరుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అందరికీ మిఠాయిలు పంచారు. శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే సైన్యంతో పాటు ముస్లింలు కూడా ముందు వరుసలో ఉంటారని తెలియజేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో చేసిన దాడికి ప్రతిచర్యగా భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి నేలగూల్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత సైన్యం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతమైన సంతోష సమయంలో ముస్లిం సోదరులు యనమల కుదురులోని ఈద్గా వద్ద, ఫైజ్ మసీద్ వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. ఇలాగే భారతదేశ సైన్యంకి మేమంతా మద్దతుగా ఉంటాము, భారతదేశానికి మద్దతుగా ఉంటాము. ఎప్పుడైనా కూడా మన శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక సైన్యంతో పాటు అవసరమైతే ముందు వరుసలో ముస్లిం సోదరులు ఎప్పుడు ఉంటారని తెలియజేస్తున్నాం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. నగరంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రై డే ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఫ్రైడే, డ్రై డే పురస్కరించుకుని శుక్రవారం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర రామకృష్ణాపురం నందు మలేరియా నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటి లోపల, పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి వ్యాధుల సంక్రమణపై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారకులైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర స్థానికులతో మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాప్తికి కారకులైన దోమలు ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలన్నారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాసులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని అన్నారు. బుడమేరులో పేరుకుపోయిన వ్యర్థాలను మలేరియా సిబ్బంది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలగింపును, డ్రోన్ ద్వారా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయటంను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగరంలో ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. లాడ్జ్లు, హోటల్స్ లో మరియు అనుమానిత ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు భద్రత మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా పోలీస్ బృందాలను, పోలీస్ వాహనాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు, లాడ్జ్లు, హోటళ్లు, నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అనువనువు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాత్రి సమయంలో తిరుగుతున్న ప్రతి ఒక్కరిని ఆపి క్షుణ్ణంగా విచారించి అనుమానిత వ్యక్తులను ఐరిస్ వాహనం ద్వారా తనిఖీ చేసి అనంతరం కౌన్సిలింగ్ చేయటం, అనుమానిత వాహనాలను తనిఖీ చేయటం జరిగింది. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తూ మేము ఉన్నామన్న భరోసా కలిగి ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవనం సాగించాలనే ముఖ్య ఉద్దేశంతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు ముమ్మర గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై అడ్డుకట్ట వేసే విధంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నెంబర్ లేని వాహనాలు, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాట్లో భాగంగా ముఖ్య ప్రదేశాల్లో లా అండ్ ఆర్డర్ అధికారులు, సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీలను నిర్వహించడం జరిగింది. ప్రత్యర్థి చేసినటువంటి కవ్వింపు చర్యలకి ధీటైన సమాధానం ఇచ్చినటువంటి భారతదేశం, భారత సైన్యం, అట్లానే త్రిదళం వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, ప్రజల్లో నింపుతున్నటువంటి మనోధైర్యం, మనందరికీ ఇస్తున్నటువంటి ఆ సామర్థ్యంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేయాలి. ప్రజలకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాలో అదేవిధంగా మనకున్నటువంటి ఆస్తుల్ని కూడా, వైటల్ ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మొదలుకొని 10 రోజులు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లానే మా సిపి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, సిపి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జిల్లా వ్యాప్తంగా ఇటు బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నిటిలో కూడా ప్రతిరోజు 9 to 11 o'clock వెహికల్ చెకింగ్, వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్, అంటే యాంటీ సాబటాజ్ చెక్ అంటాం మేము. రక్షణ ఎట్లా ఉండాలి, అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనల్ని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి, తోటి వారిని ఏ విధంగా కాపాడాలి, అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో ఈరోజు మొదలుకొని 10 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మన విజయవాడలో ఉన్నటువంటి బస్టాండ్, ఏషియాలోనే అతి పెద్దదైనటువంటి బస్టాండ్లో మా సిబ్బంది అందరూ, ఆఫీసర్స్ మొదలుకొని కానిస్టేబుల్స్ వరకు అందరం వచ్చి యాంటీ సబటాజ్ చెక్ చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ డెలివరీ సర్వీస్ పాయింట్స్లో కూడా చెక్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి షాప్స్, ఎలైట్నింగ్ పాయింట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళేటటువంటి బస్సెస్, అన్ని ప్లాట్ఫామ్స్, ఆల్ 61 ప్లాట్ఫామ్స్ ని తనిఖీ చేయడం జరిగింది. BRAGCET 2025 సెట్ ఫలితాలను మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని, వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డోలా అన్నారు. ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానం ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించామని మంత్రి డోలా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో BRAGCET 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు అధిక సంఖ్యలో విద్యార్థులు పోటీ పడటం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో గురుకులాల స్కూళ్లు సీట్లు పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ ఏడాది ఏప్రిల్ 13న BRAGCET 2025 నిర్వహించడం జరిగిందన్నారు. సో 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ అడ్మిట్ సంబంధించి బ్రాక్సెట్ ని 13/4/25న నిర్వహించడం జరిగింది. దీనికి 5వ తరగతిలో 39,241 మంది అప్లై చేసి 32,823 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 15,020 సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది.
మనకి ఇక్కడ కాంపిటీషన్ 1:2.18 లెక్కన మనకి కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో అది 13,680 సీట్లకు గాను 40,798 అప్లై చేసుకుని 32,733 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ మొదటి దీనికి కాంపిటీషన్ 1:2.39 రేషియోలో కాంపిటీషన్ ఉందండి. అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇంతమంది ఆ పరీక్షకు హాజరైనప్పటికీ కూడా ఉన్న సీట్ల ప్రకారం మేము మనకి అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాం. సీట్లు కూడా పూర్తి ఆన్లైన్ లో ట్రాన్స్పరెంట్ గా నింపాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఈ సీట్ల సంఖ్యను పెంచాలనేది వారి ఆలోచన, ఇన్స్టిట్యూషన్ సంఖ్య కూడా పెంచాలనేది వారి అభిమతం. ఎందుకంటే పోయినసారి ఈ నందిగామ ముప్పాళ్ళ స్కూల్ విజిట్ చేసిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది. తొందరలోనే రివ్యూలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే మనం అవకాశాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అడ్మిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీఆర్పీ పోలీసులు మార్క్ డ్రిల్ ద్వారా రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించారు. భద్రత దృష్ట్యా రైల్వే ప్లాట్ఫామ్ లో ఉన్న ప్రదేశాలను, అనుమత వ్యక్తులను, బ్యాగ్లను పోలీసులు తనిఖీ చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగు ఉద్రిక్తల నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చర్య జరిపినందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్క్ డ్రిల్ ద్వారా రైల్వే ప్రయాణికులకు జీఆర్పీ పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల ప్రకారం, రైల్వే ఐజీపీ రవిప్రకాష్ సూచనల ప్రకారం పోలీసులు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయవాడ రైల్వే స్టేషన్ లో జీఆర్పీ ఇన్స్పెక్టర్ రమణ వారి సిబ్బంది, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజీ వారి సిబ్బంది, డాగ్ స్క్వాడ్, ఎంఎస్సీడీ, హెచ్హెచ్ఎండీలతో 5 బృందాలుగా ఏర్పడి విజయవాడ రైల్వే స్టేషన్ ప్రిమిన్స్ లో ఉన్న ప్లాట్ఫామ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్ సెంటర్స్, బుకింగ్ ఆఫీసులు, పార్సల్ ఆఫీస్ ఏరియా మరియు ఔటర్ లో ఉన్న ఫ్లవర్ మార్కెట్ ఏరియా మరియు డీజిల్ లోకల్ షెడ్ ఏరియాల్లో అనుమానాస్పద బ్యాగ్లు మరియు అసాంఘిక వ్యక్తులను విస్తృత తనిఖీలు చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాణికులకు భరోసా కల్పించారు. అదే సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్న అన్ని సీసీ కెమెరాల పనితీరును కూడా పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలుగా ఇటీవల ఎంపికైన కావలి గ్రీష్మ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని శాసనమండలి అధ్యక్షులు చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వారి ఛాంబర్లో ఆమెతో శాసనమండలి సభ్యురాలిగా ప్రమాణం చేయించారు. అనంతరం శాసనమండలి నియమ నిబంధనలకు సంబంధించిన కిట్ ను చైర్మన్ మోషన్ రాజు ఎమ్మెల్సీ గ్రీష్మకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, శాసనమండలి సభ్యురాలు గ్రీష్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాగు సెంటర్ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టకు అనుమతిచ్చిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు నాయకులు పోతిన వెంకట మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. హనుమత్ దీక్ష పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారని వెల్లడించారు. 1 టౌన్ వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నాయకులు పోతిన వెంకట మహేష్, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన
జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు స్వామీజీలు హాజరయ్యారు. హనుమత్ దీక్ష పీఠం పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, సావిక్షేత్రం పీఠాధిపతి శివస్వామి పాల్గొని ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు. అనంతరం సీతారామస్వామి వారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్టకు అవకాశం ఇచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఆపరేషన్ సింధు జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయటం భారత విజయానికి గుర్తన్నారు. యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ గెలుపు ఖాయమన్నారు. వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గత 3 సంవత్సరాలుగా ధ్వజస్తంభం లేకపోవడంతో ఆలయ గత ఈవో గారు కానీ ట్రస్ట్ ఈవో గారు కానీ మమ్మల్ని సంప్రదించి ఆలయానికి ధ్వజస్తంభం సమకూర్చడంతో పాటుగా పూజా కార్యక్రమాలన్నీ కూడా మీరు నిర్వహిస్తే బాగుంటుందని అడిగితే మేము కూడా ఈ కార్యక్రమం చేయడానికి సుముఖత వ్యక్తం చేశాం. అందుకే వారికి కూడా గతంలో ఈ కార్యక్రమం మేము చేస్తామని చెప్పి మేము కూడా ఒక అర్జీ పెట్టాం. వారు కూడా దేవాదాయ శాఖ అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని వాగు సెంటర్లో వీరాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడానికి, పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు దేవాదాయ శాఖ ద్వారా అనుమతులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి దేవాదాయ శాఖ అధికారులకి, ఆలయ ఈవో గారికి, గత ఈవో గారికి, అదేవిధంగా లైఫ్ టైం చైర్మన్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఎంతో వైభవంగా, ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాం. మరి ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా తిరుమల నుంచి అక్కడ ఉండేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి మణిదీప్ గారి శిష్య బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వైకాసన ఆగమ శాస్త్ర అనుసారంగా ఎంతో ఘనంగా నిర్వహించాం. మరి మాకు పోతిన మహేష్, విజయలక్ష్మి దంపతులకి అవకాశం కల్పించినటువంటి ఈవో గారికి, పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి హనుమత్ పీఠ ఉత్పత్తులైనటువంటి దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి కానీ, అదేవిధంగా మీరు చూస్తే కమలానంద భారతి గారు భువనేశ్వరి పీఠం వారికి కానివ్వండి, శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్ ను సహించలేని దాయాది పాకిస్తాన్ వక్రబుద్ధితో భారత సరిహద్దు ప్రాంతాలపై మిసైల్, డ్రోన్ దాడులకు తెగబడుతుంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్లో గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తండాకు చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియజేయడంతో బోరున వెలిపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా మారటంతో ఆ తల్లి ఏడుస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. మళ్లీ తన కుమారుణ్ణి చూడలేనంటూ ఇంటికి వస్తున్న బంధువులను పట్టుకుని విలిపిస్తుంది. జవాన్ పార్థివ దేహాన్ని రేపు గ్రామానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. సైనికుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఏ శత్రు దేశంతోనైనా యుద్ధం చేయాల్సి వస్తే ముందు వరుసలో ముస్లింలు ఉంటారని పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గాం దాడికి ప్రతిచర్యగా మన భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున యనమల కుదురులోని ఫైజ్ మసీద్ వద్ద ముస్లిం సోదరులు జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అందరికీ మిఠాయిలు పంచారు. శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే సైన్యంతో పాటు ముస్లింలు కూడా ముందు వరుసలో ఉంటారని తెలియజేశారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ కు జోహార్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ మృతి చెందడం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తూ వీరమరణం చెందినటువంటి మురళీనాయక్ మృతికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఆయుధాలు సప్లై చేయడం, అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించి మన బార్డర్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన పహల్గాం ఘటనలో అమాయకులు, మామూలు సివిలియన్స్, వారికి ఏమాత్రం కూడా సంబంధం లేని వారు, టూరిస్టులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానిపైన మన ప్రభుత్వం స్పందించి టెర్రరిస్ట్ కేంద్రాలపైన దాడి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో పాకిస్తాన్ అనవసరంగా రెచ్చిపోయి ఇవాళ యుద్ధానికి కాలు దూవుతూ ఉంది. మన భారతదేశంలోని ప్రధాన నగరాలపైన కూడా మరి క్షిపణులు పంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే ఇవాళ ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు భారతదేశం పట్ల కాకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం పట్ల పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ నాగరిక సమాజంలో టెర్రరిజానికి తావు లేదు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అణిచివేయడానికి ఈరోజు మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజానికి సంబంధించిన నాగరిక దేశాలన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరి సహకారంతో మన ప్రభుత్వం ముందుకు సాగాలి.
మన భారతదేశ ప్రభుత్వం కూడా క్యాలిక్యులేటెడ్గా చాలా సమయం పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఏదేమైనా సరే ప్రపంచ దేశాల సహకారంతో త్వరలోనే ఈ టెర్రరిజాన్ని మట్టుపెట్టడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ అన్ని మతాలు, కులాలు, భాషలకు చెందిన వారందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఖండించాలి. పాకిస్తాన్ కూడా అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ సందర్భంలో మురళీ నాయక్ జవాన్ మృతి పట్ల, మన ప్రాంతానికి చెందిన వాడి మృతి పట్ల అందరం కూడా సంతాపం ప్రకటించాలని, జోహార్లు పలకాలని కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కితాబు. రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడ నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పదంలో నడిపిస్తామన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన వికే సీనా నాయక్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.